హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య వ్లాగ్స్ 229. మేము వచ్చేసి పాండిచ్చేరి ట్రిప్ వేసామండి. 3 days ఫుల్ ఎంజాయ్ చేసాం. మా మ్యారేజ్ డే ఉండే ఎప్పటి నుంచో ప్లాన్ చేసాం, బట్ ఇప్పటికి సెట్ అయింది. చెన్నై నుంచి పాండిచ్చేరికి 3 to 4 hours పడుతుంది. అది నాన్ ఏసీ బస్సెస్ అయితే. మేము వచ్చేసి ఎలక్ట్రిక్ బస్ ప్రిఫర్ చేసాము. 2 hours వెళ్ళిపోయాము. అసలు జర్నీ చేసిన ఫీలింగ్ కూడా లేదు మాకు. 8 o'clockకి స్టార్ట్ అయిపోయాం, 10 వరకు రీచ్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి రూమ్ బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో. చూడండి, ఇది రూమ్ సిగ్నేచర్ గ్రాండ్ హోటల్లో బుక్ చేసుకున్నాము. పర్ డే 1500 అలా పడింది. ఎంత బాగుందో చూడండి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇది రూమ్స్ చూడండి. ఒక దాంట్లోనే 3 bedrooms అండ్ 2 bedrooms అలా ఇచ్చారు. ఒక 2-3 ఫ్యామిలీస్ అలా వెళ్తే చాలా బాగుంటుంది. మంచిగా ఒక దాంట్లోనే 2-3 రూమ్స్ ఉంటే బాగుంటుంది కదా. సో మేము వచ్చేసి ఇద్దరమే వెళ్ళాం కాబట్టి ఒక బెడ్రూమే తీసుకున్నాము. ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు మాకు. సో ఆదిత్య అండ్ మా హస్బెండ్ ఫుల్గా మొత్తం అంతా చూసేసుకుంటున్నారు రూమ్ ఎలా ఉంది అని చెప్పి. అండ్ వాష్ ఏరియా కూడా బాగుంది. ఇంకా నెక్స్ట్ రెడీ అయిపోయాం, రాక్ స్టోన్ బీచ్కి వెళ్దామని చెప్పేసి. స్కూటీ కూడా హోటల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి పర్ డే 600 అలా పడింది మాకు. నార్మల్గా బయట కూడా తీసుకోవచ్చు, 400 అలా ఉంటుంది. కొంచెం దూరం ఉంటుంది, సో అందుకనే మేము ఇక్కడే రూమ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తే తీసేసుకున్నాం. ఇది వచ్చేసి రాక్ స్టోన్ బీచ్ అండి. ఇక్కడ అన్ని రాక్స్ ఉంటాయి కాబట్టి మొత్తం రాక్ స్టోన్ బీచ్ అయింది. చూడండి ఎంత ఎండ ఉందో, విపరీతంగా ఉంది. సో వాటర్ దగ్గరికి వెళ్తే చాలా ఫీల్ ఉంటుంది. అండ్ ఇక్కడ గాంధీ స్టాచ్యూ ఉంది కానీ మేము అక్కడ దాకా వెళ్ళలేదు. సో బీచ్ దాకా వెళ్ళేసి అక్కడక్కడే కాసేపు ఉండేసి వెళ్ళిపోయాం. ఎవరైతే ఇక్కడ ఏం తడవలేదు, మొత్తం అన్ని రాక్సే ఉన్నాయి. కిందకి దిగి ఎవరైతే తడవలేదు, నార్మల్గా అక్కడ నించున్నాం అంతే. చూడండి వాటర్ చూడండి ఎంత బాగున్నాయో, అలలు ఎంత బాగా వస్తున్నాయో. ఆదిత్య అయితే ఇంకా వాటర్ చూసేసి నేను తడుద్దామని చెప్పేసి రెడీగా ఉన్నాడు, కానీ అక్కడ నించోబెట్టి చూపించి తీసుకొచ్చేసాం. అసలు తడుద్దామని ఒకటే గోల. నెక్స్ట్ వచ్చేసి ఈడెన్ బీచ్కి స్టార్ట్ అయిపోయామండి. ఈడెన్ బీచ్కి వచ్చాము. ఇక్కడ నుంచి ప్యారడైజ్ బీచ్కి ఒక టూ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే. సో ఫస్ట్ అయితే ఈడెన్ బీచ్ చూసిన తర్వాత ప్యారడైజ్ బీచ్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా ఈవినింగ్ 4 వరకే అలౌడ్ ఉంటుందండి. ఈవినింగ్ 4 తర్వాత అలౌడ్ లేదు. అండ్ ఇక ఒంటెలు, గుర్రాలు ఇవన్నీ చూసి ఆదిత్య ఫుల్ ఖుషి అయిపోయాడు. ఇంకా వాటర్ చూసాక ఇంకా ఎక్కువైపోయింది. ఇక వాటర్లో దిగేసి ఇంకా వాళ్ళ డాడీ ఆదిత్య ఇద్దరు ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఆ వాటర్ చూడండి ఎంత బాగున్నాయో. చాలా ఫ్లాట్గా ఉంది బీచ్ కూడా, అంత లోతుగా ఏం లేదు, మంచిగా ఫ్రీగా ఉంది, ఆడుకోవడానికి కూడా బాగుంది. చాలామంది చాలాసేపు టైం స్పెండ్ చేస్తారు బీచ్ దగ్గరకు వచ్చారంటే. ఇంకా సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది. ఎండ ఉంది, బట్ బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి అంతా చాలా చల్లగా గాలి అదంతా బాగుంటుంది. వీడినైతే మేము ఆపలేకపోయాము అసలు. ఆదిత్య అని అయితే ఫుల్గా తడిచిండు. నేనేమో ఇక్కడ ఆదిత్య అని చెప్పేసి పిచ్చి గీతలన్నీ గీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఇక్కడే నించున్నాను. ఇంకా సరేలే నేను కూడా తడుద్దాం అని చెప్పేసి వాడిని తీసుకొని వెళ్ళా ఆదిత్యని. లైట్గా అలా అలా తడిసేసి బయటకు వచ్చేసాను. ఇంకా అయితే మా రిలేటివ్స్ ఇలా పాండిచ్చేరికి వచ్చాము అంటే ఏంటి పాండిచ్చేరువా అన్నారండి. చాలా కామెడీగా అనిపించింది. అలలు చూడండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ వచ్చేసి పాండి మెరీనా బీచ్కి స్టార్ట్ అయిపోయాం. ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాము కానీ అది 4 o'clockకి క్లోజ్ చేశారు. సో పాండి మెరీనా బీచ్, చెన్నైలో మెరీనా బీచ్ ఉంది. సో పాండిలో మెరీనా బీచ్ ఉంది కాబట్టి దీన్ని కూడా పాండి మెరీనా బీచ్ అని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ వచ్చేసి టైమింగ్స్ ఏం లేవు. లోకల్ ఏరియాలో ఉన్న వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తారు. ఏ టైంకైనా రావచ్చు. అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ చాలా బాగున్నాయి. ఈ నైట్ టైంలో ఈ వెదర్, ఆ వాటర్, ఆ ఇసుకలో కూర్చొని ఫ్యామిలీస్ మంచిగా ముచ్చటేస్తే చాలా బాగుంటుంది అసలు. ఎంత అంటే చాలా బాగుంది అసలు. ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఏదంటే అది తినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే మేము మా హోటల్లోనే ఫుడ్ కాంప్లిమెంటరీ ఇచ్చారు టిఫిన్. సో ఇడ్లీ, పూరి, వడ ఇవన్నీ పెట్టారు. ఒక స్వీట్ కూడా ఉంది. సో ఇది నార్మల్గా కాంప్లిమెంటరీ ఇచ్చారు, టిఫిన్ మాత్రమే. ఇదంతా లోపల ఫుడ్ ఏరియా, ఇదంతా బయట ఫుడ్ ఏరియా అండి. చాలా బాగుంది హోటల్ మాత్రం. నెక్స్ట్ ప్యారడైజ్ బీచ్కి స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ నుంచి ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాలంటే బోట్ తీసుకొని పోవాలి. సో బోట్లో వెళ్ళాము అక్కడికి. ఇక్కడ నుంచి ఒక 2 kilometers అట్లా ఉంది. చూస్తున్నారా, అదే అండి. ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి ప్యారడైజ్ బీచ్కి కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి.
అక్కడ అంతా తడిసాక ఆడాక వచ్చి మళ్ళీ ఇక్కడే బోట్ ఎక్కేసి వెళ్ళాలి. సో ఇదంతా పారడైజ్ ఐలాండ్ బీచ్ అండి. చూడండి ప్లే ఏరియా ఉంది. అండ్ ఆ కొబ్బరి చెట్లు, అక్కడక్కడ హట్స్, అసలు గోవాకి వెళ్ళిన ఫీల్ ఉంది అసలు. చాలామంది అసలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే ఈ అన్ని బీచ్ల్లోకెల్లా ఇదొకటి. ఈ బీచ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ తడిచాక అక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంది. అండ్ రూమ్స్ కూడా ఉన్నాయి, అంటే ఐ మీన్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా బీచ్ చూడండి ఎంత బాగుందో. నార్మల్గా వేరే బీచ్ల కంటే ఈ బీచ్లో కొంచెం లైట్ స్కై బ్లూ కలర్లో వచ్చేసింది బీచ్ మొత్తం. ఆదిత్య ఇంకా వాళ్ళ డాడీ ఇక వాటర్ చూస్తే ఆగరు కదా, సో ఆడుకుంటూనే ఉన్నారు. వీళ్ళకి తోడు ఇంకొక బాబు వచ్చి కూర్చున్నాడు అక్కడ. కాసేపు బాల్తో ఆడుకున్నారు. ఇంకా మట్టిలో కూర్చొని ఏదో గుళ్ళు కడుతున్నట్టున్నారు. ఆదిత్య వెయిట్ చేస్తున్నాడు వాటర్ కోసం. అలలు ఎప్పుడొస్తే అప్పుడు మట్టి తీసుకెళ్ళి అక్కడ వేద్దామని చెప్పేసి రెడీగా ఉన్నాడు. నేను కూడా కొన్ని శంఖాలు దొరికాయి తెచ్చుకున్నాను. వాటర్లో చూడండి ఎలా ఆడుతున్నాడో, పడుకుంటున్నాడు. సరే నేను కూడా ఇంకా కాసేపు వీడియోలో కనిపించాలి కదా, సో నేను కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వాటర్లోకి వచ్చాను. వాళ్ళని చూసి నాకు కూడా వాటర్లో బాగా ఆడబుద్దయింది. సో నేను కూడా వచ్చేసాను. నెక్స్ట్ బోట్ ఎక్కేసాము. పారడైజ్ బీచ్ నుంచి బయలుదేరిపోయాం. మేము వచ్చేసి మిస్ అయింది ఏంటంటే ఫ్రెంచ్ కాలనీ మిస్ అయ్యాము. సో మీరు ఎవరైనా ట్రావెల్ చేస్తే ఫస్ట్ ఫ్రెంచ్ కాలనీ కంపల్సరీగా వెళ్ళండి, అది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అరోవెల్లి బీచ్కి వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి సన్ రైజ్ పాయింట్. ఎర్లీ మార్నింగే ఇక్కడికి వచ్చామంటే మంచిగా మనకి సముద్రం నుంచి సన్ రైజ్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది వ్యూ కూడా. అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ చాలా బాగున్నాయి. సీ ఫుడ్ అయితే మస్తు దొరుకుతుంది. ఫిష్, ఇంకా ప్రాన్స్, క్రాబ్స్ ఇవన్నీ ఫ్రెష్గా జస్ట్ ఆయిల్లో వేపించేసి ఉప్పు కారం వేసి ఇచ్చేస్తారు. ఈ బీచ్ చూడండి, అది పారడైజ్ ఐలాండ్ బీచ్. ఈ బీచ్ చూస్తారంటే ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, అది బ్లూ కలర్లో ఉంది. కానీ ఇది కొంచెం డౌన్లో ఉంది. అంటే మిగిలిన బీచెస్ అన్నీ చాలా ఫ్లాట్గా ఉన్నాయి, ఇది మాత్రం కొంచెం డౌన్గా ఉంది. లోపలికి లాగేసుకుంటున్నట్టుంది. సో ఎవరు ఎక్కువ ఏం తడవలేదు, ఎడ్జెస్లోనే నార్మల్గా తడిసేసి వెళ్ళిపోయారు. సో ఇది నెక్స్ట్ డే అండి, మా మ్యారేజ్ డే రోజు మేము వచ్చేసి పిచ్చావరం ఫారెస్ట్కి వచ్చాము. యాక్చువల్గా అయితే పాండిచ్చేరి నుంచి ఇక్కడికి 60 కిలోమీటర్స్ ఉంది, 1.5 జర్నీ. మేము స్కూటీలో ట్రావెల్ చేసాం. అయితే ఫస్ట్ వచ్చేసి చిదంబరంకి వెళ్ళాము, బట్ ఆ 12 o'clockకి క్లోజ్ చేశారు. అక్కడ నుంచి మళ్ళీ పిచ్చావరంకి 14 కిలోమీటర్స్ ఉంటే మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇది వచ్చేసి ఇక్కడ బోట్ తీసేసుకోవాలి. ఒక 8 మెంబర్స్కి ఒక బోట్ బుక్ చేసుకోవచ్చు. సో మాకు హైదరాబాద్ వాళ్ళు నలుగురు కలిసిండ్రు. సో మేమిద్దరం మొత్తం 6 మెంబర్స్ కలిసి ఒక బోట్ బుక్ చేసుకున్నాం. నార్మల్గా 4 మెంబర్స్కి కూడా ఒక బోట్ ఉంది. చూడండి వాటర్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది వచ్చేసి మనకు డిటెక్టివ్ మూవీలో లాస్ట్ సీన్ ఉంటుంది కదా, సో ఈ ప్లేస్లోనే చేశారు. నేను ఇక్కడికి రావడం కూడా ఫస్ట్ టైమే. చూడండి ఎంత బాగున్నాయో అసలు చెట్లు అవన్నీ. ఇది పెద్దగా లోతేం లేదు, ఒక మనిషి నిలబడితే మనిషికి హాఫ్ వస్తున్నాయి వాటర్. ఈ బోట్లో వెళ్ళాము. ఈ బోట్ అతను మా దగ్గర కొంచెం ఎక్స్ట్రా మనీ తీసేసుకొని లోపలికి తీసుకెళ్తా అంటే, సో మనీ ఎక్స్ట్రా తీసేసుకొని లోపలికి తీసుకెళ్ళాడు. మొత్తం అంతా తిప్పుకొని తీసుకొచ్చాడు మమ్మల్ని, చాలా లోపలికి తీసుకెళ్ళాడు. ఆదిత్య చెట్లేంటి కథ ఏంది, ఆకులేంది అని చెప్పేసి వాళ్ళ డాడీతో డిస్కస్ చేస్తున్నాడు. ఆదిత్యకు ఒక సీటు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ వ్యూ అంతా కవర్ చేయలేకపోయాను. ముందట అందరూ ఉన్నారు కాబట్టి కవర్ చేయలేకపోయినా. సో వెనకాల వీడియో తీశాను. చూడండి వెనక నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. అవన్నీ తగులుతాయి అనుకున్నాను కానీ అవన్నీ ఏం తగలలేదు. అండ్ వాటర్ కూడా కొంచెం అంతా మురుకులుగా ఉన్నాయి అంతా. బట్ చూడ్డానికి మాత్రం వ్యూ అయితే చాలా బాగుంది. అటు ఇటు చెట్లు, మధ్యలో వాటర్లో నుంచి బోట్ రావడం, బోట్లో మనం కూర్చోవడం, అదంతా చాలా బాగుంది. చూడండి వెనుక నుంచి ఎంత బాగుందో అసలు వ్యూ.
నెక్స్ట్ వచ్చేసి చిదంబరంకి వచ్చేసాము 4:00 వరకు. 4:00 ఓపెన్ చేస్తారంటే ఇక్కడికొచ్చేసాము. యాక్చువల్‌గా 4:00 బట్ 4:45కి లోపల దేవుడి దగ్గర డోర్స్ ఓపెన్ చేశారు. ఇదొచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. దీనికి కూడా 4 ద్వారాలున్నాయి. మేము మార్నింగ్ ఎళ్ళినప్పుడు నార్త్ వైపు వెళ్ళాము. బట్ ఇప్పుడు మాత్రం ఈస్ట్‌కొచ్చేసాము. అండ్ ఇక్కడ దేవుడి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు ఒకతను. అసలు అవతారం ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. ఇదే అండి ద్వారము. ఈస్ట్ ఫేసింగ్ ద్వారం. అండ్ ద్వారానికి ఇటు పక్కన, అటు పక్కన గణపతి అండ్ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. సో, మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోయాం. అండ్ ఇక్కడ లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి. శివగామి టెంపుల్స్, అమ్మవారి టెంపుల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కవర్ చేసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మనకి ఈజీగా. సో, మనం ఫస్ట్ దేవుని చూసుకుందామని చెప్పేసి మేము లోపలికి వెళ్ళిపోయినాము. ఇది ద్వారంకి కొంచెం బయట మొత్తం దేవుడు ఎలా అవతరించాడు, ఆ స్టోరీ ఏంటి, అవన్నీ బొమ్మలు ఇంకా లిఖితపూర్వకంగా మొత్తం అంతా డ్రా చేసేసి చాలా బాగా చూపించారు అసలు. ఇది పైన ద్వారంకి బయట ఉందండి. ఇదంతా నేను దగ్గరుండి వీడియో తీశాను. అసలు దేవుడు ఎలా అవతరించాడు ఏంటి అనేది మొత్తం ఉంది ఇక్కడ. సో, నేను ఈ వీడియోలో అదంతా నేనేమి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. సో, అంత టైం ఏం లేదు. నార్మల్‌గా మీకు ఈ ఫోటోస్, ఈ బొమ్మలు ఇవన్నీ చూపిస్తున్నాను. అండ్ 4:45కి ఓపెన్ చేస్తారు లోపల దేవుడిది. సో, అందరూ ఒకేసారి వెళ్లారు. పెద్ద క్యూ ఏం లేదు. ఒకేసారి వదిలేస్తారు అందరినీ. చాలా బాగుందండి. ఇదొచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. లోపలికి కెమెరాస్ ఏమి అలౌడ్ లేదు. సో, ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్